హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావి వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వెజిటబుల్ చోలే కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత కుక్కర్లో 3 నుంచి 4 టీ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడి అయ్యాక హోల్ గరం మసాలా, ఆనియన్ టొమాటో పేస్ట్ యాడ్ చేసుకుందాం. మరి ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ తయారు చేసుకోవడానికి 2 ఆనియన్స్, 2 టొమాటోస్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి తీసుకొని మిక్సీ జార్లో ముందుగా పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం. ఈ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ సాల్ట్ మరియు 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వెజిటబుల్ ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేశాక కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా మరగనిద్దాం. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే చోలే మసాలా మరియు చోలే కూడా యాడ్ చేసుకుందాం. చోలే ముందే మేము కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి చోలే కర్రీ రెడీ. అండ్ ఈ మన చోలే కర్రీ రెసిపీ మీకు నచ్చటైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఉంది. సో 100 లైక్స్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.